నిన్న ధర్మాన ప్రసాద్ గారు వాలంటీర్లను ఉద్దేశిస్తూ రేపు మీరే బూత్ ఏజెంట్లు మన అనుకూలమైనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఓటు వేయించాల్సిన బాధ్యత మీదే, మనకి అనుకూలంగా లేనటువంటి వారిని ఖచ్చితంగా రానివ్వకుండా చేసే బాధ్యత కూడా మీదే. ఇంటికాడ కొంతమంది దివ్యాంగులు ఉంటారు, కదలలేని వారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు అనుకూలంగా ఓటు తీసుకుని రావాల్సిన బాధ్యత కూడా మీదే అంటూ, అంటే ఒక రకంగా ఏదైనా చేసి వాలంటీర్లు మీరందరూ ఎవరైతే ఉన్నారో మనకు అనుకూలంగా రేపు ఓట్లు వేయించాలి అని సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అయితే మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం, రౌడీజం చేసైనా ఓట్లు వేయించండి అంటే ఒక రకంగా రిగ్గింగ్ చేసైనా ఓట్లు వేయించండి అని జగన్మోహన్ రెడ్డి గారు అనధికారికంగా అయినా అదే డిఫరెంట్గా అయినా చొక్కాలు మడతెట్టి ఏం చేయమని చెప్తున్నాడు కదా. సో మరో పక్క నుంచి నేతలు ఈ రకంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ఏదో ఒకటి చేసి గెలిపే పరమావధిగా ఈరోజు వైసీపీ ముందుకు సాగే ఎత్తులు వేస్తుంది. సో మీరేమంటారో, వీళ్ళు అధికారులుగా ఉంటారంటారా వాలంటీర్లు? ఇప్పటికే వాలంటీర్ల మీద అనేక వివాదాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యం అని అందరికీ అనిపిస్తుంది. సో ఇలాంటి తరుణంలో వీళ్ళని కనుక అక్కడ ఈరోజు బూత్ ఏజెంట్లుగా పెడితే మరి ఇది రేపొద్దున ప్రతిపక్షాలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితే కదా. మీరేమంటారు దీని మీద? మరి ఎలక్షన్ కమిషన్ పదే పదే ఎన్నికల విధుల్లో వాలంటీర్లకి ప్రమేయం ఉండటానికి వీల్లేదు, ఓట్ల తొలగింపులు చేర్పుల దగ్గరే వాళ్ళ ప్రమేయం ఉండటానికి వీల్లేదు, రేపు రాబోతున్న ఎన్నికల సందర్భంగా కూడా ఎన్నికల విధుల్లో వాళ్ళని వినియోగించడానికి వీల్లేదు, ఆఖరికి వాలంటీర్గా పనిచేస్తున్న వ్యక్తి రాజకీయ పార్టీల తరఫున పోలింగ్ ఏజెంట్గా కూడా ఉండటానికి వీల్లేదు అని చెప్పని ఒక స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి పంపించడం జరిగింది. అంటే గతంలో అధికార పార్టీ వారి అండదండలతోటి బిఎల్ఓలు వాలంటీర్ల సహకారంతో వీళ్ళు వేరే ప్రాంతాల్లో ఉంటున్నారు, వీళ్ళు ఈ ప్రాంతీయులు కాదు అని చెప్పని కొన్ని లక్షల మంది ఓట్లు తొలగించిన ఫామ్ 7 సబ్మిట్ చేయటం, వేరే వేరే ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తుల్ని అంటే నకిలీ వ్యక్తుల్ని వాళ్ళని ఓటర్లుగా నమోదు చేసి ఫామ్ 6 సబ్మిట్ చేసిన నేపథ్యంలో ఇది సమస్య చాలా పెద్దదిగా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి కూడా వెళ్ళిన తర్వాత, కేంద్ర ఎన్నికల సంఘం విచారించుకున్న తర్వాత, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఈ తప్పులు జరుగుతున్నాయని రుజువు చేసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఐఏఎస్ అధికారి నుంచి మొదలుపెట్టి జెడ్పీ సిఇఓ, హెడ్ కానిస్టేబుల్ దాకా, బిఎల్ఓల దాకా అన్ని శ్రేణుల్లో ఉన్న అన్ని స్థాయిల్లో ఉన్న అధికారులని సస్పెండ్ చేశారు, కేసులు నమోదు చేశారు. తప్పుడు ఫామ్ 7 సబ్మిట్ చేసిన చాలామంది మీద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎన్నికల సంఘం ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న వాలంటీర్లు వాళ్ళు ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళని ప్రధానంగా అధికార పార్టీ కార్యకర్తలనే ఆ వాలంటీర్లుగా నియామకం చేశారు అని చెప్పని వాళ్ళ వైసీపీ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న మంత్రులు చాలా సందర్భాల్లో స్పష్టం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ చేత కనుక ఈ ఓట్ల తొలగింపు చేర్పు లాంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తే రాజకీయ ప్రేరేపితమైన నియామకాలు వాళ్ళు రాజకీయంగా బయాస్డ్గానే వాళ్ళు వ్యవహరిస్తారు. కాబట్టి వాళ్ళని ఎన్నికల విధుల నుంచి దూరంగా పెట్టమని చెప్పని ఎన్నికల సంఘం ఒక స్పష్టమైన తీర్పిచ్చింది. అయినా సరే నిన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటే సహజంగా ఎన్నికల సంఘం అన్నా, ప్రవర్తనా నియమాలు అన్నా, ఎన్నికల రూల్స్ అన్నా భయమైనా ఉండాలి, భక్తి అయినా ఉండాలి. ఆ ఎన్నికల విధులంటే మొట్టమొదటి గౌరవం ఉండాలి, దాన్ని పాటించి తీరాలి అని చెప్పనే సదభిప్రాయం కన్సర్న్ నాయకులకు ఉండాలి. కానీ వీళ్ళు మేము చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులం, ఎమ్మెల్యేలం, మంత్రులం, మాకు రూల్స్ వర్తిస్తాయా, మా మీద రూల్స్ ఇంపోజ్ చేస్తారా అని చెప్పని ఒక బరితెగింపు ధోరణితో ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను కూడా ధిక్కరిస్తా నిన్న వాలంటీర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ధర్మాన ప్రసాదరావు మంత్రి హోదాలో ఉండి అతను మీరు రేపు ఏజెంట్లుగా ఉండాలి, ఇప్పుడు కొత్తగా 80 సంవత్సరాలు పైబడిన కురువృద్ధులకి వాళ్ళు పోలింగ్ బూత్ వరకు వచ్చి ఇక్కడ క్యూల్లో నిలబడి ఈ కష్ట నష్టాలు ఓర్చుకోలేరు అని చెప్పని వాళ్ళని ముందుగానే ఇంటికి అంటే వాళ్ళు 17DO ఏదో ఉంది ఫాము, ఆ ఫామ్ సబ్మిట్ చేస్తే వాళ్ళని ఇంటికి వెళ్ళి వాళ్ళ ఓటు తీసుకునే వెసులుబాటు కల్పించారు. జస్ట్ లైక్ ఎంప్లాయీస్ ఎలక్షన్ విధుల్లో ఉండే ఎంప్లాయీస్ ఎట్లయితే పోస్టల్ బ్యాలెట్ వేసుకుంటారో అట్లాగే వీళ్ళకి కూడా ఇంటి దగ్గరనే నుంచి వాళ్ళ ఓటు వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. ఆ కల్పించిన నేపథ్యంలో ఈయన ఏం చెప్తాడు అని అంటే దివ్యాంగులు, 80 సంవత్సరాల పైబడిన కురువృద్ధులు, ఇళ్ల దగ్గర ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు కాబట్టి మీరు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ఓట్లు మనకు అనుకూలంగా పడేట్టు చేయండి, తర్వాత పోలింగ్ ఏజెంట్లుగా మీరే కూర్చోండి. ఇంకొక అడుగు ముందుకేసి ఏం చెప్తానంటే మన ప్రత్యర్థులకు సంబంధించిన ఓటర్లు ఎవరైనా ఉంటే వాళ్ళని పోలింగ్ బూత్ దాకా రాకుండా అడ్డుకోండి. అడ్డుకోవటం అంటే ఏం చేస్తారు?
కరసోన్ చేస్తారా ఓటర్లని బూత్కు రానికుండా? మనం వెనక మోహన్ బాబుది అసెంబ్లీ రౌడీ సినిమాలో భాష అని రౌడీ ఉంటాడు. ఓటర్లు ఎవడో ఇళ్ల నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదని చెప్పని కట్టడి చేస్తాడు. అంటే ఇప్పుడు ఈ వాలంటీర్ల ద్వారా ప్రజల మీదకి యుద్ధానికి పంపుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, చొక్కా చేతులు మడిచే టైం వచ్చింది అని చెప్పని. వీధి పోరాటాలకి, భౌతిక దాడులకి సిద్ధపడుతున్నారా? ప్రజలు మడిచి పెడతారు. ఎంతమంది ఉంటారు వాలంటీర్లు? ఒక గ్రామ జనాభాలో 10 మందే వాలంటీర్లు ఉండేది. ఓ 2000 జనాభా ఉండే మైనర్ పంచాయతీలో. ఈ 10 మంది 2000 మందిని కట్టడి చేస్తారా? అంటే ఓటుకి ఎవరు అధికార పార్టీకి వేసేవాళ్ళు, ఎవరు వేయరు అనే సమాచారం వాళ్ళు చేతపట్టుకొని అధికార పార్టీకి ఓటు వేయని వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తారా? బూత్కు రానికుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? అంటే మిగిలిన రాజకీయ పక్షాలను చేతులు గాజులు దొరుకుని ఉంటాయా? ఈపు బద్దలుగా పగలగొడతారు అటువంటి ప్రయత్నం చేస్తే ఎన్నికల రోజున. ఈ పరిస్థితిని, ప్రమాదాన్ని కనిపెట్టే ఎలక్షన్ కమిషన్ వీళ్ళని ఎన్నికల విధిలోకి తీసుకోవద్దని చెప్పింది. ఈ అధికార పార్టీ నాయకుల అత్యుత్సాహం, వేల కోట్ల రూపాయలు ఈ వ్యవస్థ మీద ఖర్చు పెట్టారు. ప్రజలు కట్టిన పన్నుల నుంచి 2,60,000 మంది వాలంటీర్లు, ఒక్కొక్కరికి నెలకు 5,000 జీతం, నెలకు 130 కోట్ల జీతం, సంవత్సరానికి 1,560 కోట్లు, పైగా 62,40,00,000 రూపాయలు సాక్షి పేపర్ కోసం ఒక్కొక్కరికి నెలకు 200 ఇస్తున్నారు. అంటే 1,624 కోట్లు అక్కడికి. మానిటరింగ్ కోసం ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని చెప్పని దానికి ఒక 68 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే 1,694 కోట్లు. ఇవి కాకుండా వీళ్ళకి వాలంటీర్ రత్న, వాలంటీర్ వజ్ర, వాలంటీర్ మిత్ర అని చెప్పని సంవత్సరానికి 240 కోట్లు గతంలో క్యాష్ ఇన్సెంటివ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఈ సంవత్సరం 392 కోట్లకు పెంచారు. అంటే ఓవరాల్గా 2,000 కోట్ల రూపాయలు ఆ వ్యవస్థ మీద ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ప్రజలు కట్టిన పన్నుల నుంచి. అంటే ప్రజలు వాళ్ళకి జీతాలు ఇస్తున్నది వైసీపీ పార్టీ సేవకులుగా వాడుకోమనే, ఎన్నికల వ్యవస్థని అపహాస్యం పాలు చేయమనే. అంటే తిరుపతి ఎన్నికలప్పుడు చేసాం, కుప్పం మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు చేసాం, స్థానిక సంస్థలు అప్పుడు చేసాం, రేపు జనరల్ ఎలక్షన్స్లో కూడా ఇదే వరవడు కొనసాగిద్దామని చెప్పానా? అసలు నా ఉద్దేశం అయితే కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టాలి. అవసరమైతే అసలు ఏదైనా ప్రభుత్వంలో ఉండనివ్వకుండా గవర్నర్ పరిపాలన పెట్టి కేంద్ర బలగాల మధ్య ఎన్నికలు జరపాలి. ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేయడానికి రోడ్డు ఎక్కిన ఎవరినైనా సరే ఈపు బద్దలు కొట్టి పారేయాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఇటువంటి ధర్మాన ప్రసాద్ లాంటి ఈ బరితెగింపు మాట్లాడుతున్న వాళ్ళని అసలు ఎన్నికల్లో పాల్గొనకుండా డిస్క్వాలిఫై చేయాలన్నమాట. కేంద్ర ఎన్నికల సంఘం ఒక ఆదేశాలు ఇస్తే దానికి భిన్నమైన ఉపన్యాసాలు ఇస్తాడా? ప్రజాప్రతినిధిగా పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఇవాళ ప్రాతినిధ్యం వహిస్తా ఇవాళ చట్ట ఉల్లంఘనకు పాల్పడతాడా? రాబోయే ఎన్నికల్లో ఇతను కానీ ఇతని కుటుంబ సభ్యులు కానీ ఎన్నికల్లో పాల్గొకుండా ఇటువంటి వాళ్ళని బార్ చేస్తే అప్పుడు మిగిలిన వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఇంకొకడు ఇటువంటి రెచ్చిపోయే దూరంతో వ్యవహరించరు, బరితెగింపు వ్యవహారం పూనుకోరు. ఎన్నికల సంఘం చాలా గట్టిగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ వాలంటీర్లతో దుర్వినియోగపరిచి ఎన్నికలను అపహాస్యం చేస్తామని బాహటంగానే ప్రకటిస్తున్న ఈ నాయకులు, మంత్రుల వైఖరి స్పష్టమవుతున్న నేపథ్యంలో చాలా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలి. మరి ఏ స్థాయి ప్రమాణాలు పాటిస్తారో, ఎంత పారదర్శకంగా ఎన్నికలు జరుపుతారో ఎన్నికల సంఘం వంక కూడా వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు.